హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఇంకో కొత్త డిజైన్తో అయితే మేము ముందుకు రాబోతున్నాను. ఈ డిజైన్ అయితే తొందరలో అయితే రాబోతుంది. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఉంది, బట్ బాగుంది డిజైన్ అయితే. ఆ డిజైన్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇది తొందరలో రాబోతున్న డిజైను. అంటే హ్యాండ్ అనేది హెవీగా వచ్చేస్తుంది. హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంత హెవీగా వస్తుంది. ఇది బ్రైడల్ డిజైన్ అని కూడా అనుకోవచ్చు. అంటే హ్యాండ్ అనేది డిఫరెంట్గా హెవీగా లుక్తో చాలా నీట్గా వస్తుంది. ఇది అసలు ఏ డిజైన్ ఏంది అనేది కమింగ్ సూన్ ఫ్రెండ్స్. డోంట్ మిస్. నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే డైలీ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ శారీ విషయానికి వస్తే శారీ అంతా ఇట్లాగ వచ్చేసింది. బార్డర్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు. వీళ్ళు వచ్చేసి ఈ కలర్ పట్టుబిట్ అనేది తెచ్చుకొని పర్టికులర్గా అయితే వర్క్ డిజైన్ చేయించుకున్నారు. ఇది లైన్స్ ఉండే డిజైన్. బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది బ్యాక్ నెక్ నార్మల్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ హ్యాండ్ లాగా వచ్చేసి దానిపైన లైన్స్ కూడా రావడం వల్ల డిజైన్ అయితే డిఫరెంట్గా అండ్ లుక్ చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ బాగుంది. డిజైన్కి అవుట్లైన్ ఉండడం వల్ల కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వేసిన డిజైన్స్ మాత్రమే మీకు వీడియోస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నేను ఓల్డ్ కొత్తవి అట్లా అని కాకుండా నేను ఫస్ట్ టైం ఏ డిజైన్ వేసినా కూడా మీకు అయితే దాని గురించి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి నేను లేటెస్ట్ అయితే ఇస్తున్నాను. లేటెస్ట్ కాకపోతే ఇవ్వట్లేదు అట్లాగేం కాదు. కస్టమర్కి నేను వేసే ప్రతి ఒక్క ఫస్ట్ టైం డిజైన్ మాత్రం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సెకండ్ టైం మళ్ళీ వేస్తే ఇన్ కేస్ ఏదో ఒకటి డిజైన్ అనేది మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను కదా కొత్తది, దానితో పాటే అప్డేట్ చేస్తున్నాను. అంటే దాని కలర్ కాంబినేషను కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళకి నేను కలర్స్ ఇవ్వలేకపోయినా, వీళ్ళు వద్దన్నా, లేదా శారీలో కలర్స్ లేకపోయినా మళ్ళీ మనం వేసినప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడు డిజైన్ అనేది చాలా అందంగా అనిపిస్తుంది. దానికోసం మాత్రమే ఒకవేళ నేను వేసినప్పుడు మళ్ళీ మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. చెప్పాను కదా శారీలో కలర్స్ లేవు, డిజైన్లో కొంచెం కలర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ శారీలో కలర్స్ లేకపోవడం వల్ల కొంచెం సెల్ఫ్ ప్యాటర్న్లోనే కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. బట్ మీకు ఇది వీడియోకి మరీ రెడ్ షేడ్గా అంటే టమోటో రెడ్గా కనిపిస్తుంది. బట్ ఇది టమోటో రెడ్ అయితే కాదు, వీడియోకి మాత్రం కొంచెం వేరియేషన్గా కనిపిస్తుంది. చూసినట్లయితే మొత్తం ఫిల్లింగ్ స్టిచ్ లాగా వచ్చేసింది. ఎక్కడికక్కడ డిఫరెంట్గా అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడంతా కూడా ముడి కుట్టులాగా ఇచ్చారు. ఇక్కడంతా బూటీస్ కూడా కుందన్స్ పెట్టకుండానే కుందన్స్ పెట్టినట్టు విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే వచ్చింది. ఇది ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్కి అవుట్లైన్ రావడం వల్ల చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఈ విధంగా హైలైట్ అయింది. శారీలో కలర్స్ లేనప్పుడు డిజైన్లో అవుట్లైన్ వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా సెల్ఫ్ కలర్స్ యూజ్ చేసిన ఆ కలర్ అనేది బాగా మనకి కనిపిస్తుంది. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా నీట్గా, చాలా హెవీగా, బ్రాడ్నెస్ కూడా 3 ఇంచెస్ దాకా, ఒక్క రవ్వ అటు ఇటుగా 3 ఇంచెస్ దాకా వస్తుంది డిజైన్ బ్రాడ్నెస్ అయితే. కొంచెం బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. హ్యాండ్స్ చూద్దాం. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంక ఇదే ఫ్రెండ్స్, సేమ్గా ఉంది. లేట్ చేయకుండా హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, వీళ్ళు షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేశారు. లైన్స్ అనేది పర్టికులర్గా ఇట్లాగా ఉన్నాయి. అంటే ఇది సిల్వర్ వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండదు అనిపించింది. బట్ ఇక్కడ కలర్ సెలెక్షన్ మార్చుకున్నాము అంటే ఇక్కడ డిజైన్లో కలర్ మారిపోతుంది. అప్పుడు డిజైన్ అందం అనేది తగ్గుతుంది. కాబట్టి నేను ఇంకా కంటిన్యూటీగా ఇట్లాగ చేసేసుకున్నాను. హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్గా లైన్స్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఫ్లవర్కి అవుట్లైన్ ఉండడం వల్ల చాలా బాగా ఎలిగెంట్ అయింది. వీళ్ళ శారీలో మొత్తం సిల్వర్ జరీ ఉంది కాబట్టి నేనైతే సిల్వర్ యూస్ చేసుకున్నాను. సింపుల్గా కుందన్స్ కూడా నేనైతే ఎక్కువ పెట్టలేదు. అంటే ఈ డిజైన్ వల్ల కుందన్స్ పెట్టకుండానే లుక్ అనేది కుందన్స్ పెట్టినట్లయితే వచ్చేసింది. కాబట్టి తక్కువగానే జస్ట్ మనకి కనిపించే దగ్గర మాత్రమే నేను కుందన్స్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను. చాలా నీట్గా అయితే ఉంది డిజైన్. మిగతా డీటెయిల్స్ మిషన్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అంటే విత్ లైన్స్తో వచ్చింది డిజైన్. ఇది షార్ట్ హ్యాండ్ లైన్స్తో, ఇదేమో బూటీస్తో. బ్యాక్ పాట్ నెక్, బార్డర్ హ్యాండ్, నార్మల్ డీప్ నెక్, ఫ్రంట్ నెక్. ఇది కూడా పాట్ నెక్ మోడల్, బట్ ఇక్కడేమో బూటీస్ ఉన్నాయి. బూటీస్ రాకుండా వీళ్ళు వచ్చేసి నార్మల్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ దీనికి వచ్చేసరికి చూడడానికి సింపుల్గా ఉన్న చూడండి స్టిచెస్ ఎన్ని ఉన్నాయో, 68,387. వీళ్ళకి నేను షార్ట్ హ్యాండ్ ఇచ్చాను కాబట్టి 35,810. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 18,428. అదే ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్ కానీ ఏదైనా వేసేకంటే మాత్రం స్టిచెస్ అనేది 51,780 స్టిచెస్కి అయితే వెళ్తున్నాయి. చాలా హెవీగా అంటే డిజైన్ చూడడానికి అట్లా ఉంది, చాలా బాగా వచ్చింది.
మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తాను, అంటే కలర్స్ ఎన్ని ఉన్నాయి ఏందనేది ఒకసారి చెప్తాను. కలర్స్ అయితే 4 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళ శారీలో అసలు కలర్స్ అయితే ఏం లేవు. కాబట్టి నేనైతే పర్టికులర్గా ఆ విధంగా అయితే కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్క డిజైన్కి కూడా మనకి అవుట్లైన్ లాగా రావడం వల్ల టైం అనేది ఎక్కువ టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్క డిజైన్కి కూడా అవుట్లైన్ వచ్చేసింది కాబట్టి డిజైన్ కూడా హైలైట్ అయింది. చాలా నీట్గా ఉంది, సింపుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు ఈ డిజైన్ని. హ్యాండ్కి కూడా ఇంకా అదే విధంగా. బట్ ఇక్కడ సిల్వర్ అనేది హైలైట్ చేయడానికి కుదరలేదు. శారీ షేడ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ. దీని నుండి ఈ డిజైన్ నుండి ఇది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి కుదరలేదు. లేదు అంటే సిల్వర్ అనేది హైలైట్ చేసుకుంటే ఇక్కడ ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. బట్ అది డిజైన్ అనేది కంటిన్యూటీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఏం చేయలేదు, శారీ షేడ్ అనేది హైలైట్ చేశాను. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈరోజు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది, హెవీగా కూడా ఉంది లుక్ అయితే. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా చేయిస్తాను. కొరియర్ సర్వీస్ ఉంది. ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.